చాణక్య, అసలు రాజస్థాన్ జైపూర్ సిటీలో మనం అంటే పింక్ సిటీ అని వింటూ ఉంటాం అండ్ చాలామంది సెలబ్రిటీస్ కూడా డెస్టినేషన్ వెడ్డింగ్స్ చేసుకుంటూ ఉంటారు. నువ్వు ఇక్కడ తీసుకొచ్చావు అని అంటే అసలు దేనికి తీసుకొచ్చావు అని నేను ఆలోచిస్తూ ఉన్నాను ఇందాక నుంచి. ఏదో సెలబ్రిటీ వెడ్డింగ్ కి మాత్రం కాదంట. మన రాజస్థాన్ అనేటప్పటికి కేవలం డెస్టినేషన్ వెడ్డింగ్స్ కే కాకుండా ఎడ్యుకేషన్ పరంగా కూడా ఇట్స్ ఎ గ్రేట్ హబ్. ఈ పింక్ సిటీతో పాటు ఇంకొక సిటీ గురించి మాట్లాడుకుంటారు, అదే తోమర్ సిటీ. తోమర్ సిటీ రీసెంట్ గా ఇంటర్మీడియట్ కంప్లీట్ చేసిన పిల్లలందరూ కూడా ఒక వండర్ఫుల్ యూనివర్సిటీ కోసం సెర్చ్ చేస్తుంటారా లేదా? ఎగ్జాక్ట్లీ, అంటే ఇంటర్ ఫినిష్ చేసుకున్న వాళ్ళు ది బెస్ట్ యూనివర్సిటీయే కావాలని అనుకుంటూ ఉంటారు. మరి అలాంటి వాళ్ళ కోసం ఈ తోమర్ సిటీలో ఉన్న నిమ్స్ యూనివర్సిటీ కూడా నేను నిన్ను తీసుకొచ్చేసాను. ఓ గ్రేట్. మనం ఇప్పుడు ఉంది నిమ్స్ యూనివర్సిటీ దగ్గర. ఎగ్జాక్ట్లీ, రైట్. ఓకే ఫైన్, నువ్వు చెప్పావు మనకంటే యూనివర్సిటీస్ బెస్ట్ సర్చ్ చేసినప్పుడు నిమ్స్ ఇస్ ద బెస్ట్ అని. మరి అది ఎలా బిలీవ్ చేయాలి? అంటే యాక్చువల్లీ అందరు పేరెంట్స్కి ఇంకా స్టూడెంట్స్కి మనకి డౌట్ ఉంటుంది కదా, ఫ్యాకల్టీ ఎలా ఉంటుంది, వెల్ఫేర్, హాలిస్టిక్, ఇలా చాలా హండ్రెడ్స్ ఆఫ్ క్వశ్చన్స్ ఉంటాయి కదా. ఎగ్జాక్ట్లీ. గ్లోబల్ స్టాండర్డ్స్, A+ అక్రిడేషన్స్, అలాగే ఎన్ నెంబర్ ఆఫ్ ఆపర్చునిటీస్తో పాటు 450 కోర్సెస్ ఆఫర్ చేస్తున్న వన్ అండ్ ఓన్లీ యూనివర్సిటీ నిమ్స్ యూనివర్సిటీ. ఓ గ్రేట్. మరి ఇలాగే నువ్వు మాటలు చెప్తున్నావు కానీ చేతలేదు, నాకేం చూపించట్లేదు అని నీకు డౌట్ వస్తుంటుంది కదా. అనుకుంటావు. మరి అయితే నేను ఇప్పుడు నీకు ఈ నిమ్స్ యూనివర్సిటీని కూడా కంప్లీట్గా ఎక్స్ప్లోర్ చేస్తూ చూపించేస్తాను. రైట్. అంటే మనం క్లాస్ రూమ్స్, ఫ్యాకల్టీ ఇవన్నీ చూస్తాం, వెళ్ళి స్టూడెంట్స్ని కలుస్తామా లోపల? కలుస్తాం, వాళ్ళతో కూడా మాట్లాడదాం. రైట్, అయితే చూద్దాం. చాణక్య, ఏంటిది ఇంజనీరింగ్ బిల్డింగా? ఇంజనీరింగ్ అనేటప్పటికి నీకు ఏ కోర్సెస్ గుర్తొస్తుంటాయి చెప్పు? ఏముంటాయి ఇంజనీరింగ్లో అంటే మనకి కంప్యూటర్స్, లేదంటే సైన్సెస్, లేదంటే సివిల్స్, ఇవే కదా గుర్తొచ్చేది. అంతే కదా. రైట్. కానీ ఇప్పుడు ప్రెసెంట్ సిఎస్సి దాంట్లోనే ఏఎంఎల్ ఎంత టెక్నాలజీ అనేది పెరుగుతూ పోతుందో అర్థమవుతుంది కదా. మరి అలాంటి ఏఎంఎల్తో పాటు ఇంకా చెప్పాలంటే రోబోటిక్స్, ఇన్ఫర్మాటిక్స్ అండ్ సైబర్నాటిక్స్ అని చెప్పేసి సో కంప్లీట్గా యూరోపియన్ కంట్రీ అయిన చెక్ రిపబ్లిక్ వాళ్ళతో కొలాబరేట్ అయిపోయి నిమ్స్ మ్యావిక్ ఇన్స్టిట్యూట్గా మరి అయితే ఈ బిల్డింగ్ అనేది ఉందన్నమాట. ఇందులో ఇంకో స్పెషాలిటీ ఏంటంటే నువ్వు వరల్డ్ క్లాస్ ల్యాబొరేటరీస్ అని చెప్పేసి అంటున్నావు కదా. రైట్, ఎవరికైనా కావాల్సింది అదే. ఏ డేటా రీసెర్చ్ సెంటర్ అనేది కూడా లోపల ఉంది. లోపల ఉందా? మరి ఇంటర్నేషనల్ స్టాండర్డ్తో ఉన్న ఆ ల్యాబొరేటరీని కానీ అండ్ ఆ రీసెర్చ్ సెంటర్ని చూడాలని నీకు ఉందా లేదా? ఉంది, ఆఫ్ కోర్స్. మరి అయితే లేట్ ఎందుకు, మన వాళ్ళందరికీ కూడా చూపించేద్దాం. పద. యూనివర్సిటీస్ అనేటప్పటికి కేవలం థియరిటికల్ నాలెడ్జే ఇస్తుంటారన్నావు కదా నువ్వు? ఎస్, అదే కదా చేసేది. మరి యూనివర్సిటీస్ అంటే ఎప్పుడు చూసినా థియరిటికల్ నాలెడ్జే ఎక్కువగా ఇస్తుంటారు. కానీ నిమ్స్ యూనివర్సిటీ మాత్రం అలా మాత్రం కానే కాదు, ఇక్కడ థియరిటికల్తో పాటు ప్రాక్టికల్ నాలెడ్జ్ అనేది కూడా ఇస్తూ ఉంటారు. అండ్ దానిలకు నిదర్శనమే ఇక్కడ కనిపిస్తూ ఉన్న ఈవీ వెహికల్స్ అనమాట. ఇక్కడున్న స్టూడెంట్స్ అంటే ఈవీ టెక్నాలజీలో ఎవరైతే చేస్తూ ఉంటారో అలాంటి స్టూడెంట్స్తో మరి డెవలప్ చేసింది. అండ్ ఫ్యూచర్కి కావాల్సిన కోర్సెస్ ఏదైతే ఉంటాయో హైడ్రోజన్ టెక్నాలజీ అని, ఈవీ టెక్నాలజీ అని, డ్రోన్ టెక్నాలజీ అని, ఇలా బోలెడ్ అన్ని కోర్సెస్ కూడా ఇక్కడ అవైలబుల్ ఉన్నాయి. రీసెంట్గా వార్ జరుగుతున్న టైంలో పెట్రోల్ కోసం ఎంత ఇబ్బందులు పడ్డాం కదా. అసలు పెట్రోల్ ఒక్క డే లేకపోతే కూడా అన్ని పెట్రోల్ బంక్స్ క్లోజ్ అయిపోయి అందరూ ఎంత ఇబ్బంది పడ్డారు అసలు. అలాంటి టైంలో ఈవీ టెక్నాలజీ అంటే ఈవీ వెహికల్స్ ఉన్న వాళ్ళు మాత్రం జర్రంటూ రోడ్డు మీద వెళ్ళిపోయారు. వాళ్ళని చూస్తే నాకైతే నిజంగానే జలస్ వచ్చింది, నేను ఎందుకు తీసుకోలేదా అని. ఇప్పుడు అలాంటి టెక్నాలజీ రాబోయే కాలంలో మంచి బూమ్ అవుతుంది కాబట్టి అండ్ మెయిన్గా నిమ్స్ యూనివర్సిటీలో ఎవరైతే స్టూడెంట్స్ ఉంటారో వాళ్ళకు ప్రాక్టికల్ నాలెడ్జ్ సూపర్గా ఉంటుందని చెప్పాను కదా. సో ఇక్కడే మనం చూడొచ్చు దానికి ఎగ్జాంపుల్. ఇక్కడ ఈవీ వెహికల్ రన్ అయ్యేదా? యా. సో ఇది బైక్. ఓకే, బైక్ టెక్నాలజీ కానీ బైక్లో ఎట్లుంటుంది ఏంటి అని చెప్పేసి ఇట్లా ప్రాక్టికల్గా చూపిస్తున్నారు. యా, ఇప్పటి వరకు మనం బైక్ చూసాము. అండ్ ఇది ఇక్కడైతే కంప్లీట్గా ఈవీ కార్స్ మనం ఎలా అయితే డ్రైవ్ చేస్తూ ఉంటామో. యా, ఇక్కడైతే బ్రేక్ అండ్ అయితే ఇక్కడ యాక్సిలేటర్ అనమాట. టెక్నాలజీ అంతా లైవ్గా ఇక్కడ పెట్టేశారు యాక్చువల్లీ. యా, అండ్ ఇదంతా చూస్తూ ఉంటే వేరే ఏ యూనివర్సిటీస్లో గైస్ ఇలాంటి ప్రాక్టికల్ నాలెడ్జ్ ఇచ్చే ల్యాబ్స్ అనేది ఇక్కడ లేని, కేవలం నిమ్స్ యూనివర్సిటీలో మాత్రమే.
నిమ్స్ యూనివర్సిటీలో కొంతమంది స్టూడెంట్స్ మనతో పాటు ఉన్నారు, వాళ్ళతో మాట్లాడదాం. అండ్ మన మాటల్లో చెప్పేది కాదనమాట, వాళ్ళ మాటల్లో ఏమంటున్నారు అనేది కూడా అడిగి తెలుసుకుందాం. హాయ్ సార్, నీ పేరు? శివరామ్. ఎక్కడి నుంచి వచ్చావా? నేను కరీంనగర్ నుంచి వచ్చాను. ఏం చేస్తున్నావు ఇక్కడ? ఇక్కడ సిఎస్సి ఏఎంఎల్లో చదువుతున్నాను. అవునా, ఓకే. అండ్ యూనివర్సిటీ చూస్తేమో సూపర్గా అనిపిస్తుంది. అవును. అండ్ మన తెలుగు స్టూడెంట్స్ ఎంతమంది ఉన్నారు, అండ్ ఇక్కడే నువ్వు జాయిన్ అవ్వడానికి గల మెయిన్ రీజన్ ఏంటి? ఇక్కడ మన తెలుగు స్టూడెంట్స్ మోర్ దెన్ 150 మెంబర్స్ ఉన్నారు. మెయిన్ ఏంటంటే మనము ఊరి నుంచి దూరంగా జైపూర్కి వచ్చి ఇక్కడ చదువుకుంటున్నామంటే ఖచ్చితంగా ఇంటిని మిస్ అయ్యే ఫీలింగ్ కానీ, అండ్ ఫుడ్ విషయం కానీ, హాస్టల్ పరంగా కానీ ఇవన్నీ కొంచెం డౌట్స్ అనేది పేరెంట్స్కి ఉంటాయి. మరి ఇక్కడ ఎలా ఉంది? చాలా బాగుంది, ఫుడ్ కూడా చాలా బాగుంది, అలవాటు పడితే చాలా బాగుంటుంది. కానీ ఇక్కడ టీచర్స్ అందరూ చాలా ఫ్రెండ్లీగా అందరు బాగుంటారు. కాలేజ్ కూడా బాగుంటుంది. ఇక్కడ ప్రాక్టికల్ నాలెడ్జ్ చాలా దొరుకుతుంది, ల్యాబ్స్ మాత్రం ఎక్సలెంట్ ఉంది. ఇది నీమ్స్లో మనకి ఈవీ టెస్టింగ్ ల్యాబ్ కదా ఇక్కడ. యా, సో ఏం జరుగుతుందండి యాక్చువల్లీ? సో ఇక్కడ యాక్చువల్గా మీరు పక్కన ల్యాబ్లో చూసింటారు. సో స్టూడెంట్స్ అక్కడ మొత్తం హార్డ్వేర్ సెటప్ అంతా ఉంటుంది. ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ దే వాంట్ వాళ్ళు సిమ్యులేషన్ చేయాలనుకుంటే అక్కడ హార్డ్వేర్ ఏముందో, ఈవీ ఎలక్ట్రికల్ వెహికల్ ఎట్లా మోటార్ కంట్రోలింగ్ అని, స్పీడ్ కంట్రోలింగ్ అని అంతా వాళ్ళు చూడాలనుకుంటే ఇక్కడ హార్డ్వేర్కి వస్తారు. మీరు ఇక్కడ చూస్తారు, ఇక్కడ సిమెన్స్ హార్డ్వేర్. సో ఇది సిమెన్స్ దగ్గర నుంచి ఇక్కడ 24 ఛానల్ సిస్టమ్, అంటే 24 సెన్సార్స్ కలెక్ట్ చేసి మనం డేటా తీసుకోవచ్చు. కరెంట్లీ ప్రెజెంట్ మీరు చూస్తున్నారు, ఇది యాక్సిలరోమీటర్. సో యాక్సిలరోమీటర్ అనేది యాక్సిలరేషన్ వైబ్రేషన్ డేటా ఇస్తుంది. సో కరెంట్ ఒక మోటార్ రన్ చేస్తుంది, ఈ చాసెస్ మీద కొద్ది వైబ్రేషన్ అనాలిసిస్ వస్తూ ఉంటుంది. సో మనం యాక్సిలరోమీటర్ కనెక్ట్ చేసి హార్డ్వేర్ ద్వారా అక్కడ మీ సిస్టంలో చూడొచ్చు, సిస్టమ్ స్క్రీన్ మీద. సో అక్కడ ఎక్స్ యాక్సిస్ అండ్ వై యాక్సిస్, సో 2 యాక్సిస్ దగ్గర లైవ్గా చూస్తున్నారు ఎంత వైబ్రేషన్ వస్తుంది. అక్కడికైనా డీటెయిల్స్ క్లిక్ చేస్తే ఎంత వైబ్రేషన్ వస్తుంది, ఎంత ఫ్రీక్వెన్సీ వస్తుంది, వీ కెన్ డూ పోస్ట్ ప్రాసెసింగ్. దాన్ని బట్టి మనం యాజ్ యూ సెడ్ పోస్ట్ ప్రాసెసింగ్ అనేది చేయొచ్చు అంటారు. స్టూడెంట్స్కి లైవ్ ఎక్స్పీరియన్స్ ఉంటుంది ఇన్స్టెడ్ ఆఫ్ సిస్టమ్స్లో చూడకుండా. సో ఇక్కడ వాళ్ళు ఏం చేస్తారు, ఒక ఇదే సిస్టమ్ని వాళ్ళు రెప్లికేట్ చేసే సిస్టంలో సిమ్యులేషన్ చేయొచ్చు, ప్రాక్టికల్గా చేయొచ్చు. సో దట్ వాళ్ళు కోరిలేట్ చేసి విచ్ ఇస్ ద బెస్ట్ మోడల్ దే కెన్ చూడొచ్చు హ్యాండ్స్ ఆన్ ఎక్స్పీరియన్స్. ఇది సిమెన్స్ ప్రోడక్ట్. ఈ ల్యాబ్ గురించి అయినా కానీ, ఇంకా ఇందులో ఫెసిలిటీస్ ఎలా ఉంటాయి అనే దాని గురించి నేను చెప్పడం కంటే ఇక్కడ సార్ ఉన్నారు, సార్తో మాట్లాడతాం. ఓకే, నా పేరు డాక్టర్ రాజశేఖర్ రెడ్డి. హాయ్ సార్, నైస్ మీటింగ్ యూ. యాక్చువల్లీ రాజశేఖర్ రెడ్డి అంటే మన తెలుగు వాళ్ళే ఇక్కడ. ఇందాక కూడా అక్కడ మన ఫ్యాకల్టీ చూసాం, తెలుగు వాళ్ళు ఉన్నారు. అండ్ ఇక్కడ కూడా టీచింగ్ ఫ్యాకల్టీ మనకు తెలుగువే ఉన్నారు. అండ్ అయినా తెలుగు అనేసరికి మళ్ళీ డౌట్ వస్తుంది, ఏంటి అంటే స్టూడెంట్స్కి, అయ్యో అందరూ తెలుగు వాళ్ళే ఉన్నారు, టీచింగ్ కూడా మనకు తెలుగులో ఉంటుందని ఉంటుంది. ఎలా చేస్తారు సార్ అసలు టీచింగ్ మీరు? టీచింగ్ తెలుగులో ఉండదు, బట్ మన ప్రాపర్ ఇంగ్లీష్లో మొత్తం టీచింగ్ ఉంటుంది. బట్ అవుట్ ఆఫ్ క్లాస్ రూమ్ మనం కమ్యూనికేట్ చేసుకోవచ్చు తెలుగులో. బట్ ఇంత దూరం వచ్చి కూడా మనం తెలుగులో కమ్యూనికేట్ చేసుకుంటే మన కమ్యూనికేషన్ ఇంప్రూవ్ అవ్వు. పీపుల్ ఇక్కడికి వచ్చేది కమ్యూనికేషన్ పెంచుకోవడానికి. బట్ అవుట్ ఆఫ్ ద క్లాస్ రూమ్ మనం కమ్యూనికేషన్ తెలుగులో చేసుకోవచ్చు. సార్ ఇక్కడ ఈ గ్రీన్ ఎనర్జీ అండ్ హైడ్రోజన్ ల్యాబ్ అంటే ఏంటి అసలు, ఇక్కడ ఏం జరుగుతుంది? ఇక్కడ మనం ఫిజికల్గా ఏం ఎక్స్పెరిమెంట్ చేయకుండా మొత్తం సిమ్యులేషన్ చేస్తాం. థింగ్ లైక్ మీరు చూస్తుంటారు కెమిస్ట్రీ ల్యాబ్స్ అని, ఫిజికల్ ల్యాబ్, ఫిజిక్స్ ల్యాబ్ అని, అక్కడ మీరు చాలా కెమికల్తో ఆడుకుంటుంటారు, లైక్ రియాక్షన్ చేస్తుంటారు. బట్ మనం ఇక్కడ చేయాల్సిన పని లేదు. అదే కెమికల్స్ని, అవే మాలిక్యూల్స్ మనం ఇక్కడ క్రియేట్ చేసి మనం ఇక్కడ రియాక్షన్స్ మనమే సృష్టించవచ్చు. లైక్ కొత్తది ఏమైనా మీరు మాలిక్యూల్స్ క్రియేట్ చేయకుండా మనం ఇక్కడ చేసుకోవచ్చు. లైక్ అంటే మనం లాట్ ఆఫ్ ఎనర్జీ సేవ్ చేసుకోవచ్చు, మనీ సేవ్ చేసుకోవచ్చు. ఇలా కంప్యూటర్ ముందే కూర్చొని మనం ఎక్స్పెరిమెంట్ చేసుకోవచ్చు డైరెక్ట్గా. అంటే అదే థియరిటిక్ తర్వాత ప్రాక్టికల్కి వెళ్ళే ముందు అప్పుడు మనకు అది ఫెయిల్ అయ్యి మనీ మీరు అన్నట్టు ఎఫర్ట్స్ అండ్ ఆ మెటీరియల్ అంతా వేస్ట్ అవుతుంది. కాబట్టి ఈ సిమ్యులేషన్ ఉంటే ఫస్ట్ ఇక్కడ ప్రాక్టీస్ చేసినాక దెన్ దే విల్ గో ఫర్ ది రియల్ ప్రాక్టీస్. అంటే గ్లోబల్ ఆపర్చునిటీస్ వైజ్ ఎలా ఉంటుంది సార్ ఫ్యూచర్? ఆ ఫ్యూచర్ మొత్తం ఇప్పుడు మీరు చూసినా కూడా ఎలాగో ఇరాన్ అమెరికా మధ్య వార్ జరుగుతుంది. సో మేజర్ ఇష్యూ అంతా ఫ్యూయల్ గురించే. సో ఇప్పుడు మనం ఇక్కడ మనం గ్రీన్ హైడ్రోజన్ మనం ప్రొడ్యూస్ చేసుకోగలిగితే, లైక్ ఆల్రెడీ మనం బయో ఇథనాల్ వెళ్తున్నాం, సో బయో ఫ్యూల్ సైడ్ గ్రీన్ హైడ్రోజన్ మనం ఇక్కడ ప్రొడ్యూస్ చేసుకోగలిగితే, సో మన వారి వల్ల మనం ఇంత ఎఫెక్ట్ అవ్వాల్సిన పని లేదు. అంటే అందుకే చాలా మంది స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేస్తుంటారు, వాళ్ళ మార్కెట్ అంతా పడిపోయి ఉంటుంది బికాస్ ఆల్ ఫ్యూల్ గురించి, ఎనర్జీ గురించి. సో మనం ఇక్కడ ఎనర్జీ అంతా మనం క్రియేట్ చేసుకుంటే, సో మనకు దానివల్ల మనకి మన ఇండియా ఎఫెక్ట్ చేయాల్సిన పని కూడా ఉండదు. హోప్ఫుల్లీ one day we'll reach that point. అండ్ ఫైనల్ క్వశ్చన్ సార్, అండ్ వేరే యూనివర్సిటీస్కి అండ్ ఇక్కడ నిమ్స్ యూనివర్సిటీలో ఉన్న ప్రెసెంట్ ఈ హైడ్రోజన్ ల్యాబ్ యూనివర్సిటీస్కి డిఫరెన్స్ అంటే ఏం చెప్తారు? మిగతా యూనివర్సిటీకి దీనికి నేను ఒకటే డిఫరెన్స్ చెప్పగలను. వాట్ ఎవర్ ద ఫెసిలిటీస్ దే ఆర్ ప్రొవైడింగ్, వరల్డ్ క్లాస్ ఫెసిలిటీస్. సో మీకు ఫస్ట్ ఇయర్ జాయిన్ అయినప్పటి నుంచి
మీకు ఇక్కడ మొత్తం 16 ల్యాబ్స్ ఉంటాయి. 16 సో మీకున్న 8 సెమిస్టర్లో ఎవ్రీ సెమిస్టర్ మీకు 2 ల్యాబ్స్ వస్తాయి. ఓకే. సో మీరు అట్ ద ఎండ్ మీకు ప్రతి ఒక్క దాంట్లో మీకు ఒక కైండ్ ఆఫ్ వాట్ యూ కెన్ కాల్ ఇట్ ఎక్సలెన్స్ వస్తుంది. సో ఆ తర్వాత మీరు చూస్ చేసుకోవచ్చు ఎటు వెళ్ళాలి ఎటు వెళ్ళకూడదు అని. సో మీరు అన్నీ మీరు టేస్ట్ చేసి మీ లాస్ట్లో మీరు ఫీల్ అవుతారు ఏది గుడ్ ఏది గుడ్ కాదని అంతే. ఏంటా నీకు చూస్తుంటే ఫ్యాక్టరీ లాగా ఉంది, యూనివర్సిటీ అని చెప్పావు, మరి ఫ్యాక్టరీ తీసుకొచ్చావా ఏంటి? నువ్వు ఇలా అనుకుంటావనే, ఇది స్మార్ట్ ఫ్యాక్టరీ ల్యాబ్ అనమాట. మన నిమ్స్ యూనివర్సిటీలో మనం చూడొచ్చు, ఇక్కడ లైవ్గా రోబోటిక్ టెక్నాలజీ అనేది కూడా యూజ్ చేసుకుంటూ స్మార్ట్ ఫ్యాక్టరీ అనేది కూడా జరుగుతూ ఉంది. అండ్ ఏదైనా కానీ ఒక మెటీరియల్ మనం ఇచ్చాము అంటే దాన్ని మనకు కావాల్సిన షేప్లో డిజైన్ చేసి అనేది కూడా ఇస్తుంది అనమాట. ఓ ఓకే ఓకే, అంటే ఇది ఫ్యాక్టరీ కాదు, యా ల్యాబ్ అంటావు. ఎగ్జాక్ట్లీ. నేను ఆల్రెడీ చెప్పాను కదా, ఏంటంటే నిమ్స్ మ్యావిక్ అండ్ చెక్ రిపబ్లిక్కి సంబంధించిన కంట్రీ ఒక కొలాబరేషన్తో సో ఈ ల్యాబ్స్ అనేది కూడా మొత్తము సో ఇంటర్నేషనల్ లెవెల్లో వాళ్ళు డిజైన్ చేశారు. అండ్ దానికి తగ్గ టెక్నాలజీ ఎలా ఉంటుంది, అండ్ మన ఇండియన్ స్టూడెంట్స్ ఎవరైనా కానీ ఇక్కడ చదువుకున్నారు అంటే మాత్రం ఖచ్చితంగా వాళ్ళకి ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ లెవెల్లో నాలెడ్జ్ వస్తుంది. రైట్. యా, అది నిమ్స్ యూనివర్సిటీ యొక్క స్పెషాలిటీ. మనం అక్కడ చూసింది ఏంటంటే ప్రైమరీ స్టేజ్లో ఉంటుందన్నమాట. ఇక్కడ తీసుకొని వచ్చిన తర్వాత అసెంబుల్ అనేది కూడా చేసి ఒక రా ప్రోడక్ట్ని ఒక పర్ఫెక్ట్ ఫినిషింగ్తో కూడా తీసుకొని వస్తుంది, అది కూడా రోబోటిక్ టెక్నాలజీతో. రైట్. ఎగ్జాక్ట్లీ. రైట్. ఇప్పుడు ఫ్యూచర్ అంతా కూడా రోబోటిక్స్ మయమే ఉంది కదా. అవును. నేను చెప్పాను కదా, ఏంటంటే వేరే యూనివర్సిటీస్లో లేనిది మన నిమ్స్ యూనివర్సిటీలో ఉండేది ఇలాంటి టాప్ మోస్ట్ ల్యాబ్స్. అండ్ నువ్వు చూసిన తర్వాత నీకేమనిపిస్తుంది? నిజమే అనిపిస్తుంది నువ్వు చెప్పింది. కీర్తి, ప్రజెంట్ ఇప్పుడు మనము కాంజినేటివ్ ల్యాబ్లో ఉన్నాం అనమాట. ఓకే, కాంజినేటివ్ ల్యాబ్ అంటే కదా. సో ఏంటంటే వితౌట్ మూవింగ్తోనే ఏ టెక్నాలజీ యూజ్ చేసుకొని మన బ్రెయిన్లో ఆ ఒక థాట్స్ నుంచే మనం వర్క్ చేయొచ్చు అనమాట. ఓ, అంటే మనం ఏం కదలకుండా. ఎస్. ఓకే. ఆ న్యూరో సైన్స్ని మన అయితే దాంతోపాటు కూడా ఈ ఏఐ సిమ్యులేషన్, బీసీఐ సిమ్యులేషన్ని కొలాబ్ చేసి యూజ్ చేసే టెక్నాలజీ. అంటే ఇంకా 2050లో 2060లో వితౌట్ మూవింగ్తోనే మనం అయితే పనులు చేసేసుకోవచ్చు. యా, అట్లాంటి టెక్నాలజీ కాంజినేటివ్. మరి ఇలాంటి టెక్నాలజీ గురించి ఇన్డెప్త్గా తెలుసుకుందా నీకు? యా. మరి దీని గురించి ఎక్స్ప్లెయిన్ చేయడానికైతే మరి ఈ ల్యాబ్ ఇన్ఛార్జ్ అయిన ఆర్ఎఫ్ గారు ఇక్కడ మనతో పడినా. ఓకే, మరి మాట్లాడేస్తావా? మాట్లాడాలి. ఓకే. Yeah, hi. So, Arifji, tell me, like, what is going on here? Here we are telling that Cognitive Science Lab. What is the process that is going on here? Right. So basically, cognitive science means study of human thoughts. Human thoughts. Okay. Yeah, exactly. No, but it's a very broad field. But in this lab, we are focusing on one specific technology in this domain. Okay, the technology is known as BCI, Brain Computer Interface. Okay. In very easy language, you are trying to connect human brain to a computer. Okay. Now, to do it, first we need to understand how human brain works. Let's say if I want to take a walk in this lab, or if I want to move my arm, my brain need to connect with my body. Right. That connection happens through electricity. So brain and my body, they talk through electricity. So what we are doing is, we are trying to read that electricity from our brain, and once we have that data, okay, those electric signals, we are going to use some very advanced AI to convert those signals into actions or commands. Yeah. Okay. Fine. So to achieve this, we have this kit over here. Okay. Now this kit is basically made by Captex. They are a Canada-based company. So what they've done, they've assembled 2 units over here. One is a VR. This is Apple Vision Pro. Okay, it is, I think, one of the best VR in the market at present, right? And we have combined it with some set of sensors. Okay, as you can see here, it's a complete net of sensors, right? Right. We call them as electrodes because they read the electrical signals on the brain. Right. So there are 19 sensors over here. Each sensor can read or scan our brains nearly 1,000 times in a single second. Oh, in very depth manner. Yes, in a very depth, right? Right. So now we have 19 sensors. So 19,000 times our brain is being scanned in a single second, right? So if I wear this device for, let's say, 10 minutes, it's 10 into 60 into 19,000. It's a huge number, right? Very huge number, right? So now if I give this data to you, and let's say if you have to figure it out by yourself, it will take you a long time and you'll be very bored, right? Exactly. It's a long sheet. Right. That's where AI comes in. Using AI, we can understand this is very huge data. We can understand the complexities
very quickly and very fast. ఎగ్జాక్ట్లీ. హాయ్ మా, హాయ్ సార్, ఎక్కడి నుంచి? రాజమండ్రి సార్. మీ పేరు? రమేష్. ఇక్కడ నిమ్స్ యూనివర్సిటీలో ఏం చదువుతున్నాను? నేను బీటెక్ ఏఎంలో చదువుతాను. ఎవరైనా కానీ పేరెంట్స్ అమ్మాయిల్ని ఇంత దూరం పంపించడానికి ఖచ్చితంగా వరీ అవుతూ ఉంటారు. అంటే మీ పేరెంట్స్ మిమ్మల్ని ఇక్కడ ఇంత దూరం పంపించడానికి గల రీజన్స్ ఏంటి? వాళ్ళు ఏం వరీ అవ్వలేదా? వాళ్ళు చాలా అంటే వరి అయిన ఉంటారు సార్, కానీ మనం మా ఫ్యూచర్ కోసం లైక్ మా అమ్మాయి బాగా చదువుకోవాలన్న ఒక మంచి ఒపీనియన్తో ఇక్కడికి పంపించారు అన్నమాట. లైక్ గుడ్ కెరియర్ ఉంటుంది కదా వీళ్ళు అని చెప్పేసి పంపించారు ఇక్కడికి. అండ్ ఆల్సో ప్లేస్మెంట్స్ విషయంలో కూడా సో అబ్వియస్లీ మరి వరీ అవుతుంటారు. అండ్ ఆ ప్లేస్మెంట్స్ పరంగా కూడా నిమ్స్ యూనివర్సిటీ ఎలా ఉంది ఏంటి? ప్లేస్మెంట్స్ పరంగా అయితే గుడ్ సార్. ఇప్పుడు దాకా మేము చూసిన ప్రకారం అయితే గుడ్. ఓకే ఓకే. గుడ్. ఓకే. చాణక్య, నెక్స్ట్ నాకు ఇప్పుడు ఏం ల్యాబ్ చూపించబోతున్నావు? కీర్తి, ఇప్పుడు ప్రెసెంట్ నెక్స్ట్ చూపించబోయే ల్యాబ్ ఏంటంటే డ్రోన్ టెక్నాలజీ ల్యాబ్ అనమాట. ఇదంతా డ్రోన్ టెక్నాలజీ ల్యాబా? ఎగ్జాక్ట్లీ. అండ్ రీసెంట్గా మన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి అయిన చంద్రబాబు నాయుడు గారు ఈ డ్రోన్ టెక్నాలజీకి సంబంధించిన స్టార్టప్స్కి అయినా కానీ అండ్ రాబోయే కాలంలో డ్రోన్ టెక్నాలజీ అనేది ఎంత భూమిలోకి వస్తుంది అండ్ ఆ ఇండస్ట్రీస్ని మన ఆంధ్రప్రదేశ్లో స్టార్ట్ చేయాలి అని చెప్పేసి ఆయన పిలుపునిస్తున్నారు. అండ్ స్టార్టప్స్కి ఏంటంటే ఫండింగ్ అనేది కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. ఎగ్జాక్ట్లీ. కాబట్టి రాబోయే కాలంలో ఈ డ్రోన్ టెక్నాలజీ ఈ వార్ ఫీల్డ్లో అయినా కానీ అగ్రికల్చర్లో అయినా కానీ ప్రతి ఒక్క దాంట్లో అయినా కానీ చాలా పెద్ద డ్రాస్టికల్ చేంజ్ అనేది కూడా తీసుకురాబోతుంది. రైట్ రైట్ రైట్. అండ్ ఈ డ్రోన్ టెక్నాలజీ అండ్ కేవలం బయట ఫ్లై చేసేటప్పుడే కాకుండా మెయిన్గా ఈ సిమ్యులేషన్ ద్వారా కూడా ఎలా ఉంటుంది అండ్ ఇక్కడున్న స్టూడెంట్స్కి కూడా నేర్పించడానికి ఇక్కడ మన చూడొచ్చు అనమాట. ఓ, ఇది సిమ్యులేషన్ ల్యాబా? ఎగ్జాక్ట్లీ. ఓకే. ఇది చూడు. ఓ, ప్రాక్టికల్గా మనం చూడొచ్చు. రైట్. ఏంటంటే వీడియో గేమ్ ఆడుతున్నట్టే ఉంటుంది కానీ బట్ ఇట్స్ నాట్ సో ఈజీ. అంటే మెయిన్ డ్రోన్ని మనం ఎలా కంట్రోల్ చేయాలి అండ్ ఆన్ ఫీల్డ్లో ఉన్నప్పుడు ఎలా చేయాలి, సో దాని గురించి మొత్తం ఉంటుందన్నమాట. రైట్ రైట్ రైట్. సో యాక్చువల్లీ డ్రోన్ టెక్నాలజీ నువ్వు అన్నట్టు కూడా ప్రతి ఒక్క ఫీల్డ్లో, నాట్ ఓన్లీ ఇన్ మనకి మీడియా ఫీల్డే కాదు, మనకి అగ్రికల్చర్లో ప్రతి దాంట్లో డ్రోన్ టెక్నాలజీ యూజ్ చేస్తున్నారు. కాబట్టి అండ్ చాలామంది స్టూడెంట్స్ అండ్ వాళ్ళ పేరెంట్స్ కూడా ఈ డ్రోన్ టెక్నాలజీ ప్రొవైడ్ చేస్తున్న యూనివర్సిటీస్ కోసం సెర్చ్ చేస్తున్నారు. ఎగ్జాక్ట్లీ. అందులో మరి నిమ్స్ యూనివర్సిటీ ద స్పెషల్ అని కూడా చెప్పుకోవచ్చు. అండ్ ఈ ల్యాబ్ చూసిన తర్వాత అండ్ వాళ్ళకి మాత్రం పక్కా 100% కాన్ఫిడెన్స్ అనేది కూడా వచ్చేస్తుంది. ఎగ్జాక్ట్లీ. హాయ్ మా. హలో. యా, నీ పేరు? రీతికా శర్మ. రీతికా శర్మ. విచ్ సెమిస్టర్? సో సెకండ్ సెమిస్టర్. సెకండ్ సెమిస్టర్. ఓకే మ్యామ్. ఎవరి ద్వారా వచ్చారు మీరు ఈ యూనివర్సిటీ? సో మా ఫ్రెండ్స్ సజెస్ట్ చేశారు అండ్ ఇంటర్నెట్లో కొంచెం వైరల్ అవుతుంది. సో ఐ థాట్ ల్యాబ్స్ అవన్నీ కూడా బాగున్నాయని విని రేటింగ్ బట్టి వచ్చాను. రైట్. నువ్వు ఇప్పుడు విని వచ్చానని అంటున్నావు, అంటే ల్యాబ్స్ బాగున్నాయని చెప్పేసి వచ్చానని అంటున్నావు. నిజంగానే ఇక్కడ వచ్చినాక నీకు వాట్ డూ యూ ఫీల్ లైక్ వేరే యూనివర్సిటీస్తో కానీ ఈ యూనివర్సిటీ కానీ మనం కంపేర్ చేస్తే వాట్ ఈస్ ద డిఫరెన్స్? సో నాకు మెయిన్ డిఫరెన్స్ అయితే ల్యాబ్స్లోనే కనిపించింది మ్యామ్. అంటే ద మెయిన్ రీజన్ నేను ఇక్కడికి వచ్చింది ల్యాబ్స్ కోసమే. ఎందుకంటే మిగతా యూనివర్సిటీస్ అంతా థియరటికల్గా అలా టీచ్ చేస్తుంటే ఇక్కడ మాత్రం ప్రాక్టికల్గా, ఇంకా ఫ్యాకల్టీ కూడా ల్యాబ్స్లో టీచ్ చేసే వాళ్ళు ఎప్పుడు బుక్ నాలెడ్జ్ అలా కాకుండా మీరు ఇంప్లిమెంట్ చేయండి అని చెప్పి కోడింగ్ వైజ్ కానీ లేకపోతే ఇలా హార్డ్వేర్ సాఫ్ట్వేర్ ల్యాబ్స్ కానీ అంతా కూడా ప్రాక్టికాలిటీ ఉంది. సో దట్స్ ద రీజన్. చాణక్య, యాక్చువల్లీ మొత్తం యూనివర్సిటీ అయితే చూసాము. నిమ్స్ చాలా బాగుంది. ఇన్ఫ్రాస్ట్రక్చర్ కావచ్చు అండ్ ఫ్యాకల్టీ కావచ్చు, అడ్వాన్స్డ్ ల్యాబ్ టెక్నాలజీస్ అండ్ అడ్వాన్స్డ్ కోర్సెస్ ఇవి మీద అన్ని ప్రాక్టికల్గా చూసాము. బట్ యా, నాకేంటంటే డౌట్, యాక్చువల్లీ స్టూడెంట్స్ చదువుకునేది ఎందుకు? ఎట్ ది ఎండ్ ఆఫ్ ది డే ప్లేస్మెంట్స్ గురించే కదా. సో యాక్చువల్గా అందరి పేరెంట్స్కిను స్టూడెంట్స్కి కూడా డౌట్ అదే వస్తుంది, ప్లేస్మెంట్ సంగతి ఏంటి? నువ్వు ఇలా అంటావనే కీర్తి నిన్ను తీసుకొని వచ్చి ఇక్కడ నిల్చోబెట్టాను. మరి ఈ నిమ్స్ యూనివర్సిటీ యొక్క టాప్ రిక్రూటర్స్ ఏ కంపెనీస్ ఉన్నాయో ఇక్కడ మనం చూడొచ్చు. టోటల్ మన ఇండియాలోనే టాప్ మోస్ట్ కంపెనీస్ ఏదైతే ఉంటాయో మనం ఎప్పుడు వింటూ ఉంటామో అలాంటి కంపెనీస్ ఇక్కడికి వచ్చి స్పెషల్గా ఇక్కడ ఉన్న స్టూడెంట్స్ని రిక్రూట్ చేసుకొని వెళ్తుంది. అండ్ హైయెస్ట్ ప్యాకేజ్ ఎంతో తెలుసా? ఏంటి? నియర్లీ 60 to 70 lakhs హైయెస్ట్ ప్యాకేజ్ అనేది కూడా ఇచ్చి
తీసుకొని వెళ్తుంది. అండ్ యావరేజ్ ప్యాకేజ్ అయితే నియర్లీ 15 lakhs వరకు ఉందన్నమాట. గ్రేట్. అసలు ఇక్కడ చూస్తున్నాను నేను అన్ని కూడా టాప్ కంపెనీస్ చాణిక్య. ఎగ్జాక్ట్లీ. అలాంటి టాప్ కంపెనీస్ రావడానికి అండ్ అందులో మంచి నాలెడ్జ్ ఉంటుంది అనే దానికి నిదర్శనమే ఈ నిమ్స్ యూనివర్సిటీలో చదువుతున్న స్టూడెంట్స్.